కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఎక్కువ మావాడు ఎక్కువ స్ట్రాంగ్ ప్లేయర్ ఏమో, దానికి తగ్గట్టుగా రావట్లేదేమో అంతా అనిపిస్తుంది. ఓకే, కానీ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. డెమన్ పవన్ వీక్లీ కాస్ట్యూమ్స్ వేస్తాడు కదా, ఎక్కడ డిజైన్ చేస్తున్నారు ఏంటిది మాట్లాడుకునేది తెలియదు, కనుక్కొని నెక్స్ట్ టైం చెప్తా. అవును, బాగుంది డిజైనింగ్ పరంగా, అది బాగుంది. జిమ్ చేసేవాడు బాగా, ఇంట్లో చేసుకుంటాడు. అలాగే కమ్యూనిటీ కదా, గేర్డ్ కమ్యూనిటీ, అక్కడ జిమ్ ఉంటది, అక్కడ జిమ్ చేస్తుంటాడు. కానీ హైలైట్ కదా ఇది, మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు, వచ్చి కిస్ పెట్టారు. ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి? ఎవరు? పవన్ చెప్పాడంటే ఆడు సేమ్ సిగ్గుపడిపోతున్నాడు చెప్పమంటే. సిగ్గు ఎక్కువ కదా, ఎవరైనా బ్లష్ అవుతాడు, ఎవరైనా ఇలా అన్నారంటే అదే స్మైల్. ఓకే, కానీ చాలా బక్కగా అయిపోయాడు. ఫస్ట్ డే చూసిన పవన్ ఇప్పుడు లేడు, మొత్తం బక్క చిక్కిపోయాడు. అవును, ఫుడియా? చాలా ఫుడ్ చెప్తాడు, ఆకలి వేస్తున్నారంటే సే వెళ్ళిపోదాం అంటాడు. వెళ్ళిపోతాం మేము ఏదైనా ఫుడ్ ఉంటే దగ్గరికి. ఓకే, నైట్ రీల్స్ వేస్తాం కదా, రీల్స్ వేసిన తర్వాత 3కి 4కి వెళ్ళి తింటాం. ఓకే, కానీ ఇంకొకటి, రీతు పైన నిన్న గొడవపడ్డారు ఇద్దరు, చెప్పొచ్చు కదా అని. మీకు ఎలా అనిపించింది వాళ్ళిద్దరు గొడవపడుతుంటే? మంచిగా అనిపించింది, నాకైతే హ్యాపీగా అనిపించింది వాళ్ళిద్దరు గొడవపడుతుంది. ఇదే కాబట్టి తొందరగా విడిపోండి అనుకున్నట్టు అనిపించింది. అంటే విడిపోవాలి అని లేదు కానీ కొంచెం ఉన్న బాండ్ వద్దు, ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ చేస్తే ఇద్దరికి మంచిగా ఉంటది కదా అనిపించింది అంతే. నేను అబ్జర్వ్ చేసా, పక్కన ఉన్నా, ఓకే దాని ఏం లేదు, గేమ్ ఆడుకొని కొంచెం మరీ ఎక్కువ క్లోజ్ గా కాకుండా నార్మల్ గా ఉన్నా బాగానే ఉంటది. ఓకే, ఇమానియల్ అండ్ సంజన గురించి ఏం చెప్తారు? తల్లి కొడుకుల బాండింగ్ గురించి. సేమ్ అందరూ బాండ్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ సీజన్ అంతా బాండింగే ఉంది కదా. వీళ్ళు అసలు కప్పు ఇస్తే కూడా ఒకరికొకరు పంచుకునేటట్టు ఉన్నారు. ఇది కప్పు తిరిగి వచ్చిన మాత్రం బాండ్ ఉంటారంటారా? ఓకే, అంటే మొన్న నాకు చాలా వాళ్ళ డాడీ వాయిస్ రికార్డింగ్ పంపించారు కదా, టంకి సంథింగ్ సర్జరీ అయింది, కానీ చాలా ఎమోషనల్, అది ఏడ్చేసాడు కదా. అవును, మీరు విన్నప్పుడు ఏమనిపించింది? నాకు బాధ అనిపించింది, చాలా ఎమోషన్. వాడు ఏడుపుని కంట్రోల్ చేసుకోవాళ్ళు, కంట్రోల్ చేసుకుని అప్పుడు హైస్ వస్తాయి. అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అక్కడ కంటిన్యూ నీరు వస్తాయి. ఎక్కువ ఏడ్చాడు అంటే చాలా పెయిన్ ఆపుకుంటున్నాడు లోపల ఏడుపుని, అప్పుడు బయటకు వస్తుంది. అలా అనుకున్నా, ఎక్కువ ఆపుకుంటున్నాడు పెయిన్ అని. అండ్ ఐ థింక్ ఫ్యామిలీ వీక్ ఉంటే వాళ్ళ ఫాదరే వస్తారు. ఫాదర్ అనుకున్న వాళ్ళ బ్రదర్ వస్తారన్నారు, కానీ వాళ్ళ బ్రదర్ వెళ్ళిపోతున్నారు, అబ్రాడ్ లో ఉంటారు, వర్క్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఫాదర్ వస్తారు. కానీ వాళ్ళ పేరెంట్స్ చాలా అమాయకులు ఉన్నారు, చూశాను నేను. ఒకరు వెళ్ళి హోమ్ టూర్ చేశారు. అవునా? అంటే అలాంటి ఫ్యామిలీ చల్లి వచ్చి ఇవన్నీ స్ట్రగుల్ పెద్ద ప్లాట్ఫామ్ సంపాదించారు, నాట్ ఏ జాబ్. ఐ థింక్ మారాలనుకుంటున్నా, లైఫ్ కి చాలా హెల్ప్ అయితే బాగుంటది బిగ్ బాస్ కి. అయితే నమ్ముతున్నారా? ఆబ్వియస్లీ అవుతుంది, బయటకు రాగానే ఆడికి అనుకున్నది మూవీ ఆఫర్స్ వస్తే బెటర్. ఇక అందరూ ఆర్టిస్టులకు అదే ఉంటది కోరిక. చాలా బ్రేక్ కోసం చూసాడు, రాకపోసరికి యూట్యూబ్ లో ఏ కంటెంట్ వస్తే ఆ కంటెంట్ చేస్తూ వెళ్ళిపోయేవాడు. కానీ కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు, అంటే నేను చేసిన వెబ్ సిరీస్ కొన్ని అట్లే ఉన్నాయి, కొన్ని అంటే వాడు బాడీ ఫిట్నెస్ వల్ల ఉండడం వల్ల. ఒకసారి ఒక దాంట్లో చూసారంటే మనకి క్యారెక్టర్ కి అబ్బాయి కరెక్ట్ అని, నెక్స్ట్ అబ్బాయి వస్తాయి. ఓకే, మన ఫస్ట్ ఏ మూవీ ఎలాంటి మూవీ చేసామనుకో ఆ మూవీ తగ్గట్టుగా వస్తాయి. ఇప్పుడు ప్రదీప్ రంగనాథం ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి కంటెంట్ కథలే వెళ్తాయి అతని దగ్గరికి. కానీ అవే బయటికి వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఇంకా తేజ సజ్జా గారేనా అలాంటి మూవీస్ చేస్తున్నారు కాబట్టి, హీరో ఫ్యాంటసీ మూవీస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి కథలు వెళ్తున్నాయి అతని దగ్గరికి. సో ఒక షార్ట్ ఫిల్మ్ లో అలాంటివి చేశాడు కాబట్టి ఈ అబ్బాయి కరెక్ట్ అని చేస్తున్నాడు. అబ్బాయి ఏం చేస్తున్నాడు, సరే ఏదో ఒకటి కంటెంట్ చెయ్యాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒకటిని తప్పనితో చేస్తున్నారు. ఓకే, మీరు రీల్స్ చాలా హైటెక్ సిటీ అంతా మీదేనా? ఇప్పుడు మాది కాదండి, మీది చాలా మంది వచ్చారు. మాకు ఇప్పుడు ప్లేస్ చేద్దామంటే ప్లేస్ ఉండట్లేదు. ఓకే, ప్లేస్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డదా? వెయిటింగ్ లిస్ట్ లో పడింది, మేము ప్లేస్ మార్చుకుంటే బెటర్ లా. బిల్డింగ్స్ అన్ని కొంచెం మొత్తం మీరే పబ్లిసిటీ చేసేటట్టు, ఫ్రీ పబ్లిసిటీ చేసేస్తున్నారు అక్కడ. ఎలా అయిందంటే మోస్ట్లీ మిలియన్స్ వచ్చాయి కదా స్టార్టింగ్ లో. ఇది ఏం సిటీ అని అడిగారు కామెంట్ సెక్షన్ స్టార్టింగ్. అండ్ మా వీడియోస్ అప్పుడు యుఎస్, ఆస్ట్రేలియా అటువైపు కొందరు మన తెలుగు వాళ్ళు అప్పుడు ఉండేవారు కదా. ఇది ఏంది మన ఇండియాలోనా ఎక్కడ అంటే హైదరాబాద్ అనేవారు, హైటెక్ సిటీ హైదరాబాద్ అనేవారు. ఆ పాయింట్ బాగుంటది, వ్యూ బాగుంటది. కానీ మీరు ఏందబ్బా డ్యాన్స్ మొత్తం స్ప్రింగ్ ఉందా అసలు? మీ రీల్స్ అవి చూస్తుంటే షాక్ అవుతుంటారు. అసలు మూవీస్ కన్నా మీరు చాలా బాగా చేస్తుంటారు క్రియేటివిటీగా. మొన్న బాగా చేశారు చిరంజీవి గారి సాంగ్ మీసాల పిల్ల, డ్రెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చాలా బాగుంది నిజంగా.
నేను నిజంగా అప్రిషియేట్ చేయాల్సి ఉండే. చూసారా అనిల్ సార్ కూడా చూసారు, అనిల్ రాపూర్ గారు చూసారు. ఏమైనా పెట్టారా? చూసారని చెప్పారు టీం వాళ్ళు. కరెక్ట్, చాలా మంది చేశారు, నేను చూసాను. మీ డ్రెస్ నుంచి వెళ్ళి సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకొని వెళ్ళిపోయారు. బాగా వచ్చింది, అన్ని దాంట్లో కూడా మిలియన్స్ వచ్చాయి. ఇన్స్టా, యూట్యూబ్ అన్నిట్లో బాగా వచ్చింది. నాకు బాగా నచ్చింది కూడా అది. థ్యాంక్ యూ. ఓకే, అంటే మీరు స్ట్రగుల్స్ అయ్యేటప్పుడు అంతా మనం ఈ రీల్స్ చేస్తున్నాం, ఆయన ప్రాంక్స్ కూడా చేశాడు కదా కొన్ని, ఇట్లా వాయిస్ డెమన్ పవన్ అంటే అది కూడా ఇది స్టార్టింగ్ డేస్ లో అవి కూడా బయటికి వస్తాయి. అంటే ఇక్కడ చెల్లి వాళ్ళు బిగ్ బాస్ 9 లో ఉన్నాడు, ఏమేమి స్ట్రగుల్స్ అయ్యేది? మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఏమేమి మాట్లాడుకునేవాళ్ళు? నాకు స్ట్రగుల్స్, నేను చూసినప్పటికీ నాకన్నా బెటర్ పొజిషన్ ఉన్నాడు అనుకునేవాడిని. ఓకే, నేను చాలా డౌన్ లో ఉన్నా ఆ టైంలో. మనోడివి షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ రిలీజ్ అయ్యేవి. నేనేమనుకున్నానంటే మనోడు ఎక్కువ ప్రాజెక్టులు చేస్తున్నాడు, వేరే లెవెలే అనుకునేవాడిని పరిచయం అవ్వకపోతే చూసిన వరకు. కలిసిన తర్వాత అనిపించింది ఓకే మనోడే ట్రబుల్స్ లే, కానీ నా మీద కొంచెం బెటర్లే. అంటే ఆడికి మనీ జనరేట్ కొంచెమైనా అయ్యేవి, నాకు ఆఫర్స్ కూడా వచ్చేవి కాదు. సీరియల్ చెప్పి నాకు ఏ షార్ట్ ఫిల్మ్ ఎన్ని ఆఫీసులు తిరిగినా వచ్చేవి కాదు. ఆడిషన్ ఇచ్చేవాడిని, బెస్ట్ బాగా పొగిడేవారు, ఎందుకు వచ్చేవి కాదు తెలియదు. ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఏ ఆఫీస్ నుంచి నాకు ఇంకా కాల్స్ రాలేదు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు కాల్ చేస్తున్నారు నాకు ఇప్పుడు. అప్పుడు అనిపించింది ఇది మినిమం సక్సెస్ ఏమో అనిపించింది నాకు. ఇది కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చింది. మనోడైతే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేశారు, లైక్ అదే ప్రాంక్ వీడియోస్ వెళ్ళి రోడ్ పైన అలా మీరు అలా పుషప్ చేస్తే మీకు మనీ చేయడం. దాని కొంచెం ఆ మనీతోనే వాడున్న ఫ్లాట్కి అయ్యేది. ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన దాంతో వాడు మెయింటెనెన్స్ కి ఎక్కువ బట్టలు కొనుక్కోడు, చాలా తక్కువ కొనుక్కుంటాడు స్టార్టింగ్ డేస్ లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.